మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర జూమ్ మీటింగ్ నిర్వహించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. నేటితో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియనుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను సీఎం రేవంత్ అడిగి తెలుసుకుంటున్నారు. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర జూమ్ మీటింగ్ నిర్వహించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. నేటితో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియనుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను సీఎం రేవంత్ అడిగి తెలుసుకోనున్నారు. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర జూమ్ మీటింగ్ నిర్వహించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. నేటితో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియనుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను సీఎం రేవంత్ అడిగి తెలుసుకుంటున్నారు. వీటికి ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వము ఈ రోజు మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ ఏర్పాటు జరిగింది. ఉదయం 6:30 ఈ జూమ్ మీటింగ్ ని ప్రారంభించడం జరిగింది. అత్యవసరంగా ఈ జూమ్ మీటింగ్ లో అందరు మంత్రులు కూడా పార్టిసిపేట్ జరిగింది. క్షేత్రస్థాయిలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన 116 మున్సిపాలిటీలు, మరోవైపు 7 కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన విషయాలపై కూడా ఈరోజు మంత్రులతో ముఖ్యమంత్రి జూమ్ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది. కార్పొరేషన్లకు సంబంధించినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది, అదే విధంగా క్షేత్రస్థాయిలో ముఖ్యంగా మున్సిపాలిటీ పరిధిలో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం ఉందన్న అన్ని అంశాలపై కూడా ఈరోజు ముఖ్యమంత్రి జూమ్ మీటింగ్ లో మంత్రులతో అడిగి తెలుసుకున్న పరిస్థితులు కనబడుతుంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో నిబంధనల ప్రకారం పోలింగ్కు 48 గంటల ముందే ప్రచార గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ నేడు తమ చివరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 2996 వార్డులకు గాను పోటీ నెలకొంది. మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. మున్సిపల్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పోలింగ్కు ఇంకా 2 రోజుల సమయం ఉండగానే ప్రచారం ముగుస్తుండటంతో మైక్లు మూగబోనున్నాయి. ప్రచార పర్వానికి తెరపడనుండటంతో ఇటు పోలీస్, అటు అధికార యంత్రాంగం ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేపట్టింది. ఇప్పటికే పోలింగ్ స్టేషన్లను గుర్తించి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఆయా జిల్లా కలెక్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడడంతో ఇక ప్రలోభాల పర్వానికి తెరలేవనుంది. మరో 2 రోజుల్లో పోలింగ్ జరుగుతుండటంతో ఈ 48 గంటలు అభ్యర్థులకు కీలకంగా మారనున్నాయి. గెలుపోటములు నిర్ణయించే సమయం కావడంతో అభ్యర్థులు అస్త్రశస్త్రాలను ఉపయోగిస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచార గడువు నేడు సాయంత్రం 5 గంటలతో ముగియనుండడంతో అభ్యర్థులు ప్రధాన పార్టీల నేతలు లాస్ట్ మినిట్ ప్రచారంలో మునిగిపోయారు. గెలుపే లక్ష్యంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు గల్లీ గల్లీలో మోత మోగిస్తున్నారు. అన్ని ప్రధాన పట్టణాల్లో అభ్యర్థులు తమ పార్టీ అగ్రనేతలతో కలిసి భారీ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. నేడు చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీలు ప్రచారం హోరాహోరీగా నిర్వహిస్తున్నాయి. నేడు మదిరలో డిప్యూటీ సీఎం భట్టి ప్రచారం నిర్వహించనున్నారు. నేడు పరకాల, మహబూబాబాద్, భూపాలపల్లిలో కేటీఆర్ పర్యటించనున్నారు. కార్నర్ మీటింగ్స్ లో కేటీఆర్ పాల్గొననున్నారు. నేడు మెదక్ జిల్లాలో హరీష్ రావు, నిజామాబాద్ లో మహేష్ గౌడ్, బీజేపీ ఎంపీ అరవింద్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మైకుల మోత ఆగిపోయిన తర్వాత కూడా సోషల్ మీడియా ద్వారా ఓటర్లకు చేరువయ్యేందుకు పార్టీలు సిద్ధమయ్యాయి. ప్రచార గడువు ముగిసిన తర్వాత నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచార జోరు చివరి దశకు చేరుకుంది. మున్సిపల్స్ ను కైవసం చేసుకోవడానికి ప్రధాన పార్టీలు హోరాహోరీ ప్రచారం చేస్తున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ మున్సిపల్ పరిధిలో 28 వార్డులు ఉండగా మొత్తం 139 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. 40,877 మంది ఓటర్లలో 19,580 మంది పురుషులు, 21,279 మంది మహిళలు, 18 మంది ఇతరులు ఉన్నారు. 11న జరగనున్న ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 58 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 290 మంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. కాగా వేములవాడలో కొన్ని వార్డుల్లో త్రిముఖ పోటీ జరుగుతోంది. భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్, అశ్వరావుపేట, ఇల్లందు నియోజకవర్గాల్లో బీజేపీ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని ఆదరిస్తారని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. మతతత్వ పార్టీగా మిగతా పార్టీలు వేస్తున్న ముద్ర మాత్రమేనని, కానీ బీజేపీ అందరి పార్టీ అని అంటున్న బీజేపీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డితో మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. ఈ నెల 11వ తేదీన జరగబోయేటటువంటి మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ప్రచార భాగంలో ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చినటువంటి బీజేపీ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి ఇప్పుడు మనతో ఉన్నారు. వారిని అడిగి ఒక జిల్లాకు సంబంధించినటువంటి వరకు కూడా బీజేపీ పార్టీ ఎలా ముందుకు వెళ్తుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి కొత్తగూడెం కార్పొరేషన్ కావచ్చు, ఇల్లందు, అశ్వరావుపేట నియోజకవర్గాల్లో బీజేపీ ఏ విధంగా ముందుకు పోతుంది? సమగ్ర ప్రణాళికతో, సమగ్ర వ్యూహంతో, ప్రజల యొక్క మనస్సు ఎరిగి భారతీయ జనతా పార్టీ ఒక ప్రణాళికాబద్ధంగా డోర్ టు డోర్ వరకు వెళ్ళిపోయి ప్రజలకి ఏం చెప్పాలో అది చెప్పుకుంటూ టీఆర్ఎస్ వైఫల్యాలని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ మోసపూరిత పరిపాలన గురించి తెలియజెప్పడం జరుగుతుంది. దాంతోపాటు సిపిఐ భాగస్వామితో కాంగ్రెస్ పాలనలో ఆయన కూడా సపోర్ట్తోనే గెలిచింది కదా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే. అన్ని విషయాలు కూలంకుషంగా చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎలా పనితీరు, గుడ్ గవర్నెన్స్, సమగ్రాభివృద్ధి కొరకు కేంద్రం ఇలా భారతీయ జనతా పార్టీ గెలిస్తే కొత్తగూడెం యొక్క రూపురేఖలు ఏ రకంగా మారుతాయి ఈ కార్పొరేషన్లని, ఆ రకంగా ఒక ప్రణాళికబద్ధంగా, సిస్టమేటిక్గా, నిర్మాణాత్మకంగా మా యొక్క మేనిఫెస్టోతో పాటు సమస్యల పరిష్కారం దిశగా భారతీయ జనతా పార్టీ వ్యూహం ఉంటుంది. సార్, ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీని ఎంతవరకు కూడా మతతత్వ పార్టీగా ఏదైతే ప్రజల్లో ఒక ముద్రించే దాని మీద వెళ్తుంది, దీనిపై ఏ విధంగా దాన్ని అంటే ప్రజలలోకి మీరు తీసుకెళ్ళబోతున్నారు? పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగా కనపడదట. కాంగ్రెస్ పార్టీయే ముస్లిం పార్టీ, ముస్లిం పార్టీయే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఒక వర్గాన్ని పేరు పెట్టి మెజారిటీ పీపుల్ని కూడా హత్య చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారి వ్యాఖ్యలు కానీ, ఆ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు, ఇవన్నీ వ్యాఖ్యలు మరి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు కదా.
ఎవరు మతాన్ని అడ్డం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు, ఎవరు ఈ యొక్క అపీజ్మెంట్ పాలిటిక్స్ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారో ప్రజలు ఇప్పటికే గమనించారు. దీని మీద ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అయ్యా, మేము అందరినీ సమదృష్టితో చూస్తాం, ఇలా డెవలప్మెంట్ సంక్షేమం రెండు కళ్ళుగా మేము అభివృద్ధి చేస్తున్నాం ఆత్మనిర్భర్ భారత్ వైపు అని. ఇవాళ ప్రపంచ దేశాలే అప్రిషియేట్ చేసే పరిస్థితిలో భారతీయ తత్వం, భారత ఆర్థిక వ్యవస్థ, భారత ప్రజాస్వామ్యం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వర్ధిల్లుతుంది. అది చూసి ఓర్వలేక ఏదో స్టాంప్ వేయాలా, ఏదో ముద్ర వేయాలా, ఏదో దుష్ప్రచారం, ఏదో బురద జల్లే కార్యక్రమం చేయాలంటే నడవదు. ప్రజలు గమనించారు అన్ని విషయాలు. సరే, ఎన్నికల ముందు వరకు కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కావచ్చు, ఇటు టీడీపీ, జనసేన ఇవన్నీ కూడా పొత్తుగా వెళ్తుంటుందో అక్కడ అధికారం సాధించారు. అదేవిధంగా ఈసారి కూడా మున్సిపల్ ఎన్నికల్లో వీళ్ళందరూ కూడా పొత్తుగా వెళ్తారు, ఖచ్చితంగా ఎక్కువ సీట్లు సాధిస్తారని అనేక మంది ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. కానీ ఏదైతే టీడీపీ అంటే కొన్ని పార్టీలతోటి పొత్తు పెట్టుకోవడం, జనసేన సింగిల్గా వెళ్ళడం, మీరు సింగిల్గా వెళ్ళడం, ఏ విధంగా ప్రత్యేక పరిస్థితుల్లో నేను ముఖ్య నాయకుల స్టేట్మెంట్లు కూడా విన్నాను. ఇక్కడ వాళ్ళ ఛాయిస్కి ఏదో వాళ్ళ దీనికి వదిలేరు. బట్ సిద్ధాంతపరంగా మాత్రం తప్పది. ఎన్డీఏ అలయన్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ స్థానికంగా కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో తిరగటం, సిపిఐ వాళ్ళతో తిరగటం అది ప్రజలు కూడా గమనిస్తున్నారు. అది ఆలోచిస్తే బాగుంటుంది. ఏదైతే మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అంటే 2% నుంచి 3% వరకు మాత్రమే ఓట్లని అంటే పొందినట్లుగా కూడా చూడవచ్చు. ఇప్పుడు దాంట్లో అంటే ఎక్కువ శాతం జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఎటువంటి కార్యాచరణ చేస్తుంది? త్రివేంద్రంలో డిపాజిట్లు కూడా పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కమ్యూనిస్టులు కంచుకోట అన్నారు కదా, కాంగ్రెస్ కంచుకోట. మరి ఎట్ట గెలిచింది? ప్రజల్లో మార్పు స్టార్ట్ అయిన తర్వాత మరి 2 పార్లమెంటు సీట్ల నుంచి ఇవాళ మూడోసారి అప్రత్యాహితంగా ప్రధానమంత్రి అయి నరేంద్ర మోడీ గారిని దేశ ప్రజలు ఆశీర్వదించినప్పుడు ఆ రోజులు కూడా చూస్తారు. ఈ 2%, 4% ఎన్ని శాతం అయింది, ప్రజల ఆశీర్వాదం ఎట్లుంటుందో ముందుంది, చూస్తారు. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే ఇటు రానున్న మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ పార్టీ పక్క ప్రణాళికలతో ముందుకు వెళ్తుందని ఖచ్చితంగా అంటే శాసనసభలో ఎన్నికలు జరిగిన దానికంటే ఎక్కువ సీట్లు వీరు సాధించేదానికి అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుపుతున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ మధ్యతో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా. నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరగనుంది. సచివాలయంలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6:30 వరకు ఈ సమీక్ష నిర్వహించనున్నారు. మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. అలాగే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్గా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. జీఎస్టీపీ వృద్ధి రేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల్లో భాగంగా 10 సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన యాక్షన్ ప్లాన్పై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. వీటితో పాటు రాష్ట్రంలోకి వచ్చిన వివిధ పెట్టుబడులు, ప్రస్తుతం రాష్ట్రంలో చేపట్టిన పీపీపీ ప్రాజెక్టుల పురోగతి అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరగనుంది. రియల్ టైమ్ గవర్నెన్స్ లో భాగంగా అవేర్, డేటా లేక్ సహా పాలనలో ఏఐ టూల్స్, ఇతర సాంకేతికత వినియోగంపై కూడా సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పన, వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీనియర్ విధానం అమలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సహా రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై కూడా సీఎం సమీక్షించనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో శాఖలు తీసుకోవాల్సిన కార్యాచరణ, చేరుకోవాల్సిన లక్ష్యాలపై సీఎం చంద్రబాబు మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేయనున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, గుడ్ మార్నింగ్ దీపిక. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయం 5వ బ్లాక్ లో అయితే కనుక ఇటు అన్ని శాఖల హెచ్ఓడీలు, అదేవిధంగా అందుబాటులో ఉండేటువంటి మంత్రులతో అయితే కనుక సమావేశం నిర్వహించనున్నారు. ఈ యొక్క సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలతో పాటు కేంద్ర ప్రాయోజితకి సంబంధించినటువంటి పథకాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటి అమలు రాష్ట్రంలో ఏ విధంగా అమలు చేయబోతున్నారో, అదేవిధంగా కేంద్ర పథకాల్లో రాష్ట్రానికి కేటాయించినటువంటి నిధులు వీటన్నిటిపై కూడా కూలంకషంగా అయితే కనుక అన్ని శాఖల హెచ్ఓడీలతో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం అనేది చేయనున్నారు. ఈ యొక్క సమావేశంలో చూసుకున్నట్లయితే కనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్, ఇలా కీలకమైనటువంటి అందుబాటులో ఉండేటువంటి మంత్రులు సైతం కూడా ఈ యొక్క సమావేశానికి అయితే కనుక హాజరు కానున్నట్టు కూడా సమాచారం అందుతా ఉంది. ఏదైతే ఇటు 10 సూత్రాల అమలుతో పాటు అదేవిధంగా విజన్ 2047 సంబంధించినటువంటి లక్ష్యాలు, అదేవిధంగా 2026-27కి సంబంధించినటువంటి లక్ష్యాలు వీటన్నిటిపైతో పాటు అదేవిధంగా పీపీపీ
రాష్ట్రంలో పలు ప్రాజెక్టులను అయితే కనుక పీపీపీ విధానంలో అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే వీటన్నిటిపై కూడా చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా పూర్తి స్థాయిలో గ్రౌండ్ స్థాయిలో ఏదైతే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉంటాయి ఈ పథకాలని 2026-27 పూర్తి స్థాయిలో అయితే కనుక అమలు చేసి అదేవిధంగా వారందరికీ అందజేసే విధంగా కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు అన్ని శాఖల హెచ్ఓడీలతో అయితే కనుక దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా ఇక బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నటువంటి నేపథ్యంలోనే ఎంతో శాఖలకు సంబంధించినటువంటి బడ్జెట్ అంశాలపై వీటన్నిటిపై కూడా కూలంకషంగా సీఎం చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు. అనంతరం కూడా ఇక ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6:30 వరకు జరిగిపోయేటువంటి ఈ యొక్క సమావేశం ఎంతో కీలకంగా జరగబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఈ యొక్క సాధారణ చర్చల అనంతరం కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఇటు రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులపై కూడా అన్ని జిల్లాల ఎస్పీలు కలెక్టర్లతో అయితే కనుక సమావేశం నిర్వహించనున్నారు. ఈ యొక్క సమావేశానికి అయితే కనుక జిల్లా కలెక్టర్లు ఎస్పీలు సైతం కూడా దీనికి సంబంధించి వర్చువల్ విధానంలో అయితే కనుక హాజరు కానున్నట్టు కూడా తెలుస్తోంది. దీపిక. రైట్ సంతోష్, థ్యాంక్ యూ. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. అంబటిపై నమోదు చేసిన మరో కేసులో భాగంగా పట్టాభిపురం పోలీసులు ఆయనను నేడు గుంటూరు కోర్టులో హాజరుపరచనున్నారు. గతేడాది నవంబర్ 12వ తేదీన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి నిరసిస్తూ అంబటి రాంబాబు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో తమ విధులకు ఆటంకం కలిగించారని అంబటి రాంబాబుపై అక్రమంగా కేసు నమోదు చేశారు. రాంబాబుపై నమోదైన కేసులో పీటీ వారెంట్ ద్వారా పట్టాభిపురం పోలీసులు నేడు గుంటూరు కోర్టులో అంబటిని హాజరుపరచనున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. అంబటిపై నమోదు చేసిన మరో కేసులో భాగంగా పట్టాభిపురం పోలీసులు ఆయనను నేడు గుంటూరు కోర్టులో హాజరుపరచనున్నారు. గతేడాది నవంబర్ 12వ తేదీన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి నిరసిస్తూ అంబటి రాంబాబు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో తమ విధులకు ఆటంకం కలిగించారని అంబటి రాంబాబుపై అక్రమంగా కేసు నమోదు చేశారు. రాంబాబుపై నమోదైన కేసులో పీటీ వారెంట్ ద్వారా పట్టాభిపురం పోలీసులు నేడు గుంటూరు కోర్టులో అంబటిని హాజరుపరచనున్నారు. నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి సంబంధించిన ప్రాపర్టీస్కి ఎలాంటి నష్టం జరగలేదని ఫోరెన్సిక్ డీజీ శిఖా గోయల్ తెలిపారు. కీలక కేసుల ఆధారాలు ధ్వంసమయ్యాయన్న వార్తలను ఖండించారు. సీజ్ చేసిన ప్రాపర్టీ కొంతమేర మాత్రమే కాలిపోయాయని వెల్లడించారు. ప్రమాదంపై నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్తో ఏపీకి అనేక ప్రయోజనాలు కలగనున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే ఇస్తున్నారని, దీంతో ఏపీకి ప్రయోజనం చేకూరనుందని చెప్పారు. ఉద్యోగాలు పెరుగుతాయని, తద్వారా అనేక డేటా సెంటర్లు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 16వ ఆర్థిక సంఘం ద్వారా అధిక శాతం నిధులు ఏపీకి వచ్చేలా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. రక్షణ రంగానికి కేటాయింపులు 21% పెంచారన్నారు. బడ్జెట్ గురించి ఆగకుండా చేసినటువంటి కృషి ఫలితం ఏముంది అంటే, హైవేస్ ఒకప్పుడు రోజుకు 12 కిలోమీటర్లు వేస్తే ఈరోజు 40 కిలోమీటర్ల హైవేస్ వేస్తూ ఉన్నారు. ఫాస్ట్గా 24 అవర్స్లో రోడ్ వేసినటువంటి పరిస్థితి. ఒకప్పుడు ఈ దేశంలో పావర్టీ, పేదరికం 29% ఉంటే ఈరోజు 11%కి పావర్టీని తీసుకొచ్చారు. అంటే 25 కోట్ల జనాభా ఈ భారతదేశంలో పేదరికం నుంచి బయటపడినటువంటి పరిస్థితి. 4 కోట్ల మంది, అంటే ఈ ప్రాంతంలో మీకు ₹1,00,000 అంటే తక్కువ అవ్వచ్చు, కానీ చాలా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కానీ పేదరికం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 4 కోట్ల మంది ఈరోజు లక్షాధికారులు అవుతున్నారంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అదేవిధంగా 4 కోట్ల హౌసెస్ ఈ భారతదేశంలో కన్స్ట్రక్ట్ చేశారు. అది కూడా 75% ఈ హౌసెస్ అన్నీ కూడా ఉమెన్కి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి చెందినటువంటివి. ఒక పేదవాడికి ఇల్లు ఉందంటే అది ఒక భద్రత. ఆ ఇంటి మీద లోన్లు తెచ్చుకుంటారు. ఈ విధంగా ఎప్పుడు లేని విధంగా 4 కోట్ల ఇల్లు కట్టడం కానీ, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు చూస్తూ ఉంటే మరి ఈ డేటా సెంటర్లు ఇవన్నీ వైజాగ్ వస్తూ ఉన్నాయి, క్వాంటమ్ వ్యాలీ, ఈ విధంగా ముందు చూపుతూ వెళ్తున్నారంటే ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఈ పనులు ఎందుకు జరగటం లేదు? బడ్జెట్ శ్రీవారి లడ్డూ తయారీలో జంతువు క్రొవ్వు కలిసిందని పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, దేశంలోని అత్యున్నత సంస్థలు తేల్చి చెప్పినా పశ్చాత్తాపం లేకపోవడం దురదృష్టకరమన్నారు. లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు గాని, గొడ్డు మాంసం కొవ్వు గాని లేదని ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు స్పష్టం చేశాయని ధర్మాన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి అపవిత్రపు మాటలు మాట్లాడి తిరుమల ప్రతిష్టను చంద్రబాబు మసకబార్చారని మండిపడ్డారు. తిరుమల తిరుపతి ప్రసాద పవిత్రతను దెబ్బతీసే విధంగా అనేక రకమైన తప్పుడు ఆరోపణలు ఆనాటి నుంచి నేటి వరకు కూడా చేస్తున్నటువంటి వైన మనం చూసాం. అనేక దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసి వాళ్ళే నియమించిన కమిటీల మీద నుంచి కూడా వాళ్ళందరూ సమక్షంలో తిట్టివేదిక ఇచ్చిన సందర్భం తర్వాత కూడా మరలా దాన్ని మాట మార్చి అది జంతువులకు కాదు, పామాయిలు లేకపోతే ఇంకొక బాత్రూంలో వాడినటువంటి వస్తువులు అని చెప్పి ఇలాగ అనేక రకాలుగా మరలా వక్రీకరించి చెప్తున్నటువంటి ఏ ఒక్క మాట కూడా స్థిరంగా మీరు మాట్లాడక ఒక్కొక్కసారి ఒకలాంటి ఆరోపణలు చేస్తూ పవిత్రమైన తిరుపతి లడ్డు ప్రసాదాన్ని కూడా అప్రవిత్రత వైపు తీసుకెళ్ళినటువంటి వైనం చాలా దురదృష్టకరం. కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు చేస్తున్నటువంటి ఈ వైనాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. మాజీ మంత్రి జోగి రమేష్ ని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. టీడీపీ నేతల దాడిలో ధ్వంసమైన ఇంటిని పరిశీలించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టారని చూస్తున్నారని ఆయన విమర్శించారు. బ్రిటిష్ కాలంలో కూడా ఇటువంటి దాడులు జరగలేదన్నారు. ఇలాంటి దారుణమైన సంస్కృతి ఇప్పటి వరకు చూడలేదన్నారు. సహచర మంత్రిగా పనిచేసినటువంటి జోగి రమేష్ గారి అక్రమ అరెస్టు నేపథ్యం, ఆ తర్వాత ఆయన ఇంటి మీద దాడి చేసి ఎన్నడూ లేనటువంటి ఒక విష సంస్కృతి, పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాంబులు లాంటివి వేసి ఆ ఇంటి మీద దాడి చేయడం, మహిళల్ని భయభ్రాంతులు చేయడం, ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం అనేటువంటిది బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా మనము ఊహించినటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఈరోజు కనిపిస్తున్నాయి. అంటే జోగి రమేష్ గారు అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అత్యంత విశ్వాసం కలిగినటువంటి వాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేరే విధేయుడు. ఖచ్చితంగా ఈరోజు మేము అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి బీఫారంతో శాసనసభ్యులమయ్యాం. ఆయన యొక్క ఆదరణతో ఈ రాష్ట్రానికి మంత్రులుగా సేవలు అందించేటువంటి అవకాశం కల్పించాడు. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి
తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఈ కూటమి పాలనలో జరిగేటువంటి అన్యాయాలు కానీ, అక్రమాలు కానీ, మోసాలు కానీ, మీరు హామీలని విస్మరించి ప్రజలను మోసగిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా గళ్ళమిరిపేటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి సంబంధించి మాట్లాడటం, మేము మాట్లాడడమే నేరం అన్నట్టుగా, మేము ప్రశ్నించడమే తప్పు అన్నట్టుగా ఈరోజు మీరు మా మీద అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేసి కడప జిల్లా నీటిపారుదల శాఖలో తవ్వే కొద్దీ అవినీతి తిమంగళాల అక్రమాలు బయటపడుతున్నాయి. ఏఈ కమ్ డీఈగా ద్విపాత్రాభినయం చేస్తున్న వేణుగోపాల్ రెడ్డిపై కుప్పలు తెప్పలుగా అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత వైసీపీ పాలనలో ఈఈ వెంకట్రామయ్య అండతో వేణుగోపాల్ అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ నేతలకు జై కొడుతూ వెంకట్రామయ్య, వేణుగోపాల్ రెడ్డిలు అవినీతికి పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తిగా అవినీతిపరుడైన వెంకట్రామయ్య ఎస్ఈగా ఇటీవల రిటైర్డ్ కాగా తనను సిఆర్డీఏ లేదా ఇరిగేషన్ శాఖలో పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. ఏదైనా నా దృష్టికి వస్తే ఏదైనా కానీ నేను చర్య తీసుకున్నాను. నాకు తెలిసి ఏమి తుణుకు నేను వచ్చి 2 months అయింది. నాకు తెలిసి ఏమి లేదు సమస్యలు ఏదైనా వస్తే దానిపైన 2014 నుంచి ఈ వ్యవహారం నడుస్తూనే ఉంది సార్. మధ్యలో వైసీపీ వచ్చిన తర్వాత బ్రేక్ అయింది, మళ్ళీ ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అంటే ముందు అప్పుడు పాత ఇష్యూస్ నాకు తెలియదు, నేను ఈ మధ్య వచ్చాను. ఏదైనా ఉంటే ఇప్పుడు ఏదైనా ఇష్యూస్ నా దృష్టికి వస్తే నేను దానిపైన ఏదైనా ఉంటే పైకి. ఇప్పుడు ఈ ఫ్లడ్ డ్యామేజెస్ సంబంధించి ఫండ్స్ ఎంత రిలీజ్ అయినాయి, ఎంత బిల్స్ అయినాయి, ఈ కోర్టు ద్వారా ఈ నీరు చెట్టుకు ఎన్ని ఫండ్స్ రిలీజ్ అయినాయి సార్? ఫ్లడ్ డ్యామేజెస్ ఒక మండలం వైజ్ ఒక రాజపేటలో ఒక 20 వచ్చినాయి లాస్ట్ ఫ్లడ్స్లో. కోడూరులో ఒక 20-40 వర్క్స్ దాకా వచ్చినాయి. వాటిని కొన్ని బిల్స్ అప్లోడ్ చేసే ప్రాసెస్ జరుగుతుంది. అది ఇంకా కూడా పూర్తి కాలేదు, కొన్ని చేశారు ఇంకా పెండింగ్. ఇప్పుడు ఆడిటింగ్లో అప్పట్లో ఏం తేలింది సార్? ఎన్ని ఫేక్ ఈ డాక్యుమెంట్లు పెట్టి ఆ తర్వాత ఫోర్జరీ సంతకాలు పెట్టి ఎంత ఫండ్ కాజేసినారనేటువంటి సార్? నా దృష్టి నాకు తెలియదు, నాకు నాలెడ్జ్ లేదు. మీరు అంటుంటే తెలుసు, నాకు తెలియదు కదా. నేను డివిజన్ కొత్త ఫస్ట్ రావడం, ఈ ఇష్యూస్ డివిజన్ల విషయాలు నాకైతే తెలియదు. ఇప్పుడు సొంత మండలంలో ఒక అధికారి పనిచేసేటువంటి అవకాశం ఉందా సార్? ఏ అధికారి అయినా కూడా సొంత ప్లేస్లో ఏఈ లెవెల్ చేయొచ్చు, ఏఈ లెవెల్, డిఈ లెవెల్ ఉండదు. మరి డీఈకి ఎట్లా ఇచ్చారు సార్? అక్కడ డీఈగా అక్కడ ఆయనకు ఇన్ఛార్జ్ రెగ్యులర్ పోస్టింగ్ అయితే 1000, ఎఫ్ఎస్సీ కాబట్టి ఇచ్చి ఉండొచ్చు. ఎఫ్ఎస్సీకి అయితే దాన్ని పట్టించుకోవాలి. ఒరిజినల్గా ప్రమోషన్ వస్తుంది కదా, దానికైతే 1000 కంపల్సరీ జిల్లా మార్చుకోవాలి. ఇప్పుడు 90,000 బిల్లు కూడా ఆయన ఒక 20,000 అడిగి డిమాండ్ చేసి ముందుగానే పట్టుకొని బిల్స్ ఇస్తాడు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి సార్. ఏదైనా ఉంటే ఎవరైనా కంప్లైంట్ చేస్తే నేను దాని మీద చర్య తీసుకుంటాను. అంటే మేమే చెప్తున్నాము సార్. మీరంటే అంటే ఇప్పుడు చెప్తున్నారు ఏదైనా ఉంటే ఫలానా వర్క్ మీద డీటెయిల్స్ ఇవ్వండి, దాని మీద పిలిచి. ఇప్పుడు బద్వేలు ఇప్పుడు రాజంపేట అతనికి సంబంధించిన సార్ రాజంపేట, మరి బద్వేలు, రాజంపేట, పొద్దుటూరు, మైదుకూరులో ఎక్కువ బిల్స్ చేశాడు. మైదుకూరులో హెవీగా మైదుకూరు ఆయన అదే సంబంధం లేదు కాబట్టి ఆయన ఇన్వాల్వ్ అయ్యేస్తున్నాడు అన్ని చోట్ల. డీఈకి ఉంటుంది, పరిధి ఉంటుంది, మండలం కాదు. ఎన్ని నియోజకవర్గాలు అధికారులకు సంబంధించి అన్ని ఉంటాయి. అన్ని ఆ కాన్స్టిట్యూషన్ అంటే ఆ సబ్ డివిజన్స్ కింద ఉండే మండలాలన్నీ ఉంటాయి.